ఒకటే చెట్టు కనకంబరాలు ఇది మన దొండ తీగ చూడండి. ఆడ ఒక దొండకాయ ఊపడుతుందా, పండు పండిపోయింది కదా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది మన బొచ్చ, ఇది మన దొండ తీగ. ఎందుకు ఇక ఆలస్యం, తెంపేసుకుందాం పట్టపట్ట. ఆలస్యం ఎందుకు మిత్రమా. సో మన బొచ్చ ఇక్కడ పెడదాము. ఇక మన దొండకాయలు తెంపుకుంటూ పోదాము. క్లోజప్లో చూపిస్తా. ఇగో ఇది మన దొండ తీగ ఏళ్ళు మెయిన్. ఇది పెట్టి 1 ఇయరే అవుతుంది. 1 ఇయర్ మాత్రమే అవుతుంది ఇది పెట్టి. చూడండి దొండకాయలు అయితే ఫుల్ ఉన్నాయి, పండిపోయినాయి అసలు మొత్తం. ఇవి తెంపుకోవాలి. దొండకాయలు అన్నీ దొలాడుకోవాలి. దొరకమ్మ దొరకమ్మ దొండకాయ అంటే దొరకనమ్మ అని అంటుంది. ఇగో దొండకాయ తెంపుకుందాము. ఇంకా సరే ఫస్ట్ చూస్తే మనకి అస్సలు దొరకలేదు కదా. ఇప్పుడు చూడండి ఫుల్ ఉన్నాయి, తెంపంగా తెలుతున్నాయి ఎన్ని ఉన్నాయని. ఏ చెట్లు ఇక్కడేమో వేసిందంట గైజ్ మొలకలు, ఏదో మొలకలు వేసిందంట. నేను బై మిస్టేక్గా అయితే కాలు పెట్టిన దీని మీద. సొక్క తిడుతుంది గైజ్, పొల్లు తిడుతుంది, కుక్కని తిట్టినట్టు తిడుతుంది గైజ్. లే జరుగు. సో ఇవి చూస్తున్నారా, ఇవన్నీ గోంగూర గింజలండి. అంటే ఇంతకుముందు పెట్టినయే ఆ గింజలు కాయలైనాక అప్పుడు అవి రాలిపోయినాయి కదా, అందుకే ఇట్లా తుక్కు వచ్చినాయి ఒక దగ్గరనే. ఇంకా మనకు గోంగూరకి తక్కువే లేదు. ఇక నీళ్ళు పోతుందండి, ఎంత దూరం నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇవి వేరే గింజలంట, ఇవేంటో నాకు తెలియదు కానీ ఎర్ర తోటకూర అంట. అయితే పోస్తుంది. ఈ మొలకలు వచ్చినాక అయితే నేను ఇంకో వీడియో పెడతా. చెప్తారు మరి. ఇవి మన దొండకాయలు. ఇక్కడ ఒక పండు ఉంది, ఇక్కడ ఒక కచ్చది ఉంది. మనకు అవసరం ఉన్నది తెంపుకుందాము. చూస్తారా గైస్, ఇగో కనకాంబరాల చెట్టు ఇంత పొడుగు ఎప్పుడైనా చూసిరా? నేనైతే ఫస్ట్ టైం చూసిన. అసలు నాకు అర్థమే కావట్లేదు ఎట్లా వచ్చిందో ఇది ఇంత పొడుగు. మీ ఇంట్లో ఎప్పుడన్నా మొలిచిందా ఇంత పొడుగు? నేనైతే ఫస్ట్ చిన్నగా అయితే చూస్తా కానీ ఇది చూడండి నా సమానంగా ఉంది కదా. ఇదైతే ఇంత ఘోరంగా ఒక కనకాంబరం చెట్టు పెరగడం మాత్రం నేనైతే ఫస్ట్ సారి చూస్తాను. దీని పువ్వులు కూడా స్టార్ట్ అయినాయి చూడండి. అంతే ఇంకేంది ఇట్లా చూస్తున్నారా, వింతగా అవుతున్నాయి అన్నీ. ఇది చిన్ని జామ చెట్టు, చిన్నగా ఉండే కానీ మా అమ్మ నీళ్ళు పోసి ఇంత పెద్ద చేసింది. ఇంత చెట్టుకున్న పువ్వు అయితే ఎంత అందంగా ఉంటుందో. నేను ఇగో ఇక్కడైతే మేము ఒకటి తెంపినాము. ఇవి ఉన్నాయి కదా మనం మల్లెపూలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటాయి కానీ ఒక గుత్తిలా ఒక లేయర్లో ఉంటుంది. ఇది మళ్ళీ కాసినప్పుడు అయితే చూపిస్తాం మీకు. సూపర్ అందంగా ఉంటుంది ఇది. ఇంకో ఈ 2 చెట్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక అయినాకనే వెళ్తుంది గంగరేగి చెట్ట, లేక పనులు కాసే చెట్ట, లేకపోతే అది అయినాక చూద్దాం. ఇలా సగం కన్నా ఎక్కువైతే అన్నీ పండిపోయినాయండి. అంటే చాలా రోజులైంది తెంపక. మొన్ననే తెంపిందంట మా ఇలాంటివి బొచ్చడు ఉన్నాయి కానీ ఇలా తెంపడానికి వస్తేనే కష్టం. సగం జుట్టు చినిగిపోతుంది అది. ఇట్లా
ఇది ఒకసారి ఎండిపోయి వచ్చిందంట మళ్ళీ ఇంకోసారి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం అంత వాడిపోతుంది మొత్తము. అమ్మ ఇదేం చెట్టు అమ్మా అసలు? ఇగో ఇదేం చెట్టు? ఈ పిచ్చి చెట్టు లేకపోతే ఏం చెట్టు అర్థం కావట్లేదు. మంచి చెట్టే అనిపిస్తుంది. ఈ మన దొండకాయలు మనం ఇప్పుడు ఈ దొండకాయలతో కర్రీ వండుతున్నాం అనుకుంటున్నారా? కాదు, కర్రీ చేయట్లేదు. దీంతో దొండకాయ పచ్చడి చేద్దాం. దొండకాయ పచ్చడ పచ్చిమిర్చిలా తాలింపు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇక అంత ఇంట్రెస్ట్ ఉన్నో లేదు. తీసుకోపో. ఏం చెప్తున్నామ్మా? నీ మొహం మొత్తం పడుతుంది. మా అమ్మ కరివేపాకు తెంపుతుంది అక్కడ తాలింపు కోసం. పొద్దున్నాక తింటా కదమ్మా. ఇవ్వండి మన దొండకాయలు అయితే ఇన్ని దొరికినాయి నాకు. కొన్ని పురుగులు పట్టినాయి. ఈ పోవాలంటే ఏమన్నా తెలుసా మీకు రెమెడీ? ఇంటి నుస్కా, దేశీ నుస్కా కదా అమ్మా? దేశీ నుస్కా అంటారు కదా. కొన్ని పురుగులు పట్టినాయి. ఇవి పోవాలంటే ఏం చేయాలో మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి మాకు కూడా. చూడండి ఇట్లా చాలా అంతవరకు అయితే మంచిగా ఉన్నాయి. కొన్నిటికి అయితే ఇట్లా పట్టినాయి. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇలా చిన్నవి కూడా తెంపిన, ఎందుకంటే కొంచెం ఈ సైజు ఉన్న దొండకాయలు అయితే ఎమ్మటే పండిపోతున్నాయి. ఈ సైజు ఉన్న దొండకాయలు లోపల పండే ఉంటాయి. ఇక ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఈ సైజు దొండకాయలు అయితే మన హెల్దీగా ఉన్నాయి అన్నమాట. కచ్చగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవ్వండి, వీటిని అయితే ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకుందాం. పదండి, చలో. ఇంట్లో పండిన కూరగాయలు తింటే ఆ సంతోషం వేరే ఉంటుంది కదా, దుకాణంలో షాప్లో తెచ్చుకొని తినే కన్నా. పుచ్చిపోయింది ఎవరన్నా తింటారా గైస్? ఎవరన్నా తింటారా గైస్? పుచ్చిపోయిన ఎవ్వరు తినరు కదా. కానీ మా వాళ్ళు ఊకే నన్ను అంటా ఉంటారు, పుచ్చిపోయినవి కూడా తింటావా. ఒక పాటల ఖరాబ్ ఉందన్నంత మాత్రంలా మొత్తం కాయ ఖరాబ్ అయినట్టు ఉండదు కదా గైస్. అట్లా అనుకొని నేను చేస్తా, కానీ అలా తినడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు అయితే. కాయకి ఒక కాడ పుచ్చిపోతే మొత్తం పుచ్చిపోయినట్టు కదా. అట్లా ఫస్ట్ నేను అనుకునేది, ఒక కాడ పుచ్చిపోతే మొత్తం కాయ ఆగమైనట్టేనా అని అనుకునేది నేను అట్లా. కానీ అట్లా అనుకున్నా. కానీ ఇక మన ఒక పురుగు ఈ కాయ మొత్తాన్ని ఖరాబ్ చేస్తే దాని విషయం మొత్తం వీళ్ళైతే మొత్తం కాయ మొత్తం ఖరాబ్ అయినట్టే కదా. అది నాకు చాలా రోజుల తర్వాత రియలైజేషన్ అయింది. మా మమ్మీ చెప్తుంటే తిట్టేదాన్ని నేను, కానీ ఆమె కరెక్ట్ అనే అర్థమైంది. ఇప్పుడు ఈ కాయలని అయితే తీసుకొని ఇప్పుడు ఈ దొండకాయలని అయితే మంచిగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేంపుకొని, దొండకాయలు వేంపుకొని, టమాటాలు వేంపుకొని, ఆ తర్వాత మనం మంచిగా పచ్చడి నూరుకొని తిందాము. ఈ దొండకాయ బుడ్డ దొండకాయ ఇది లోపల పోతుంది. బుడ్డ దొండకాయ ఎవరో పెడుతుంది బిడ్డ. పాపం అన్యాయంగా బలైపోయింది చిన్న పాపం. మంచి ఇంకొంచెం పెద్దగా, కానీ ఇంత సైజు ఉన్నాయే బాగుంటేనే అండి. లేకపోతే కొంచెం అంత పెద్దగా ఉన్నా కూడా ఆ దొండకాయలు అయితే ఎమ్మటే పండిపోతున్నాయి. ఈ సైజు ఉన్న దొండకాయలే హెల్దీగా ఉంటాయి. అంటే అది మిస్టేక్ అయిపోయింది. ఇది ఉప్మా అయితే అయిందంట. ఇక అంతలోపు అయితే ఫస్ట్ మనం నాస వేసి ఉప్మా తిని ఆ తర్వాత పచ్చడి చేసుకుందాము. ఆహా,
మనకి ఏ నాస ఉండా లేకుండా ఉప్మా తిని బతికేయచ్చు. దీంట్లోకి ఏమవుతున్నావు అమ్మ? కారం పొడి వేస్తున్నాం. కారం పొడా? పొడి ఉంటుంది టేస్ట్. బుజ్జి మొన్న చేసుకున్నాం కదా కారం కారం పొడి మిరపకాయలతో, అది బాగుంది. చూస్తుంటేనే సాలిగా కాలుతుంది. అంత ఆతురత కూడా వద్దు, కాలుతుంది. చేయి కాలితే ఒప్పుక పట్టవచ్చు, కానీ మూతి కాలితే లోపల గిజ్జ గిజ్జ కొట్టుకోవాలి. అప్పుడు ఇక అసలుకి వేడి ఉంది. మళ్ళీ ఆ తర్వాత మన కారం పొడి. ఇప్పుడు అది కొంచెం చల్లారింది, తిందాం. బాగుందండి. కారం పొడికి ఏమన్నా ఇక అడ్డే లేదు ఉప్మా కారం పొడి కాంబినేషన్కి. ఇలా పంచదార కూడా వేసుకోవచ్చండి. చక్కెరతో కూడా తినొచ్చు, కానీ షుగర్ ఉన్న వాళ్ళు దూరం ఉండండి. ప్రతి దాంట్లో చక్కెర వేసుకొని తినకండి షుగర్ ఉన్న వాళ్ళు. కారం పొడి అయినా అటు ఇటు చేస్తే హెల్త్కి మంచిది, కానీ ఇది నా ఉప్మా ఇయ్యాల. అదే సూపర్ ఉంది. ఎన్ని చాలా ఇట్లా ఏం పొడేగా. మన దొండకాయలు, ఉల్లిగడ్డ, కారం నూరినాక వేసుకోవాలి. ఈ టమాటాలు వేపుకోవాలి, దొండకాయలు వేపుకోవాలి, ఇంకా పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి. చలో. కడిగిందే ఈ అవ్వ.
దీని తర్వాత వీడియో అయితే మిస్ అయిపోయిందండి. ఇందులో అన్ని మన దొండకాయలు ఇంకా ఈ టమాటా అవి ఉన్నాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకుంటే చాలండి. అవన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వీటిని పచ్చడిని అయితే మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది తీసి ఇందులో వేసేసుకుందాం. తీసి అందులో వేసుకోవాలి.